అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి వరక్షేత్ర మంత్రాలయంలో బృందావనస్థులైనటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి యొక్క 353వ సంవత్సరపు ఆరాధనా మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా అధునాపీఠంలో విరాజమానులైనటువంటి శ్రీ శ్రీ సూర్యేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఘన అధ్యక్షతలో సప్త రాత్రోత్సవాల పేరిట ఈ నెల 18 నుంచి 24 వరకు చాలా జయప్రదంగా జరిగాయి. అందరి యొక్క సహకారం, శ్రీమఠపు సిబ్బంది, గవర్నమెంట్ అఫీషియల్స్, నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరి యొక్క సహకారంతో, సమన్వయంతో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క సహకారంతో చాలా దిగ్విజయంగా జరిగినందుకు ప్రప్రథమంగా అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ యొక్క ఆరాధన ముగిసిన వెంటనే మనం ఒక హుండీ కౌంటింగ్ కూడా జరపడం జరిగింది. 29 రోజులకు గాను 3,23,00,000 పైచిలకు ఆదాయం కూడా రావడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఇదే విధంగా చాలా చక్కగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అందరి యొక్క సహకారంతో చక్కగా జరిగింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి తుంగభద్రా నదిలో స్నానం చేసుకొని రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనం చేసుకొని శ్రీ హరివాయు గురువుల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్కే శ్రీనివాసరావు, శ్రీ రాఘవేంద్ర స్వామఠం వ్యవస్థాపకులు. హరి ఓం తత్సత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.